स्वामी गोविंद तद्विप्रासो वन्यवो दार्वाक् समिन्धते विष्णोर्यत्परं पदं पर्याप्त्यानन्तराय మొదటగా విచ్చేసినటువంటి మిత్రులందరికీ ముఖ్యంగా మా గౌరవ శాసనసభ్యులు సంవత్సర శాసనసభ్యులు మెగారెడ్డి గారికి అట్లాగే రాజేంద్ర గారికి ఎస్సీ సత్యసాయి గారు ఇక్కడ ఉన్నటువంటి శ్రీరంగపూర్ మిత్రులందరికీ మీడియా మిత్రులందరికీ మీ అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు హృదయపూర్వక నమస్కారం. ఈ రోజున జూరాల అట్లాగే నెట్టెంపాడు కోయిల్ సాగరు సరళా సాగరు అట్లాగే ఈ యొక్క భీమా వీటన్నిటికి సంబంధించి దర్శనం చేసుకొని అక్కడ కొన్ని లోటుపాటు కొన్ని సమస్యలు ఉన్నాయి. వాటిని సవరించని కారణంగా నీళ్లున్నా మోటార్లున్నా పంపులున్నా ఆ యొక్క కెనాల్స్ వేయడం చేయకూడదు కావచ్చు, రకరకాల కారణాల వల్ల రైతాంగం కొంత ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ రోజున కొన్ని స్టాండింగ్ క్రాప్స్ కూడా ఒక్క తడి ఇస్తే పంట పండే సందర్భం ఉన్నా కూడా దానిపైన నిర్ణయాలు తీసుకునే కారణంగా రైతులు ఇబ్బంది పడతారు. ఆ రైతుల సమస్య పరిష్కారం చేయడం కోసం ఒకటి కావడుతుంది. రెండవది ఇది ఒక గొప్ప పుణ్యక్షేత్రం. రంగనాథ స్వామి వారి ఆలయం అవుతుందో శ్రీరంగపురం అతి ప్రాచీనమైనది, అతి పురాతనమైనటువంటి దేవస్థానం. గొప్ప దీనికి రిజర్వాయర్ ఉంది పక్కనే, శ్రీరంగపురం 2 TMC రిజర్వాయర్ ఉంది. అంటే ఇక్కడ మొత్తం కూడా ఈనాడు కాదు గత అంటే పురాతన కాలంలో దీనికి ఒక ప్రాశస్త్యం ఉండేది, ఇటు ప్రాముఖ్యత ఉండేది, ప్రాచుర్యం ఉండేది. అది మరుగున పడిపోయింది. దీన్ని కొత్త సంవత్సరం కొత్త ప్రభుత్వ హయాంలో ఈ యొక్క పుణ్యక్షేత్రాన్ని తీర్చిదిద్ది డెవలప్ చేసి భక్తులు టూరిస్టులు దేశంలోనే కాదు ఇతర దేశాలు వచ్చే వాళ్ళు కూడా ఇక్కడ రప్పించే దానిలో భాగంగా పెద్ద ఎత్తున దీన్ని డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. టూరిజం శాఖ మంత్రిగా, కల్చరల్ శాఖ మంత్రిగా దేవాలయం సందర్శించుకొని పండుగ సందర్భం సందర్శించుకొని వీటన్నిటి కోసం రావడం జరిగింది. వచ్చేటువంటి భవిష్యత్తులో ఒకటి సాగునీటి పెండింగ్ ఇష్యూ పరిష్కారం ఒకటి, అట్లాగే ఈ శ్రీరంగపూర్ దేవాలయాన్ని పూర్తి స్థాయిలో వీరందరూ మెచ్చే విధంగా నిధులు ఎన్నైనా ఖర్చు చేసి దీని ఒక డెవలప్మెంట్ అనేది అంటే టోటల్గా 100% ఒక ప్రముఖమైన స్థానంగా అభివృద్ధి చేసే కార్యక్రమం చేస్తామని చెప్పని ఈ ప్రభుత్వం కృతజ్ఞత ఉంది. టూరిజం శాఖ ద్వారా నా బాధ్యత కూడా అని చెప్పని మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తాను. థ్యాంక్ యూ.